లాజరు తిరిగి లేచినప్పుడు లాజరుతో పాటు ప్రేత వస్త్రాలు ఉన్నాయి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచినప్పుడు ఆయన ప్రేత వస్త్రాలు ఆయనతో ఎందుకు లేవు? అది కడుగుతుందిగా ఈ లోకం. సువార్త ప్రకటన వెర్రితనంగా ఉందిగా ఈ లోకానికి. రికార్డ్స్ చెప్తున్నాయి, బైబిల్ రికార్డ్స్. ఇవి అబద్ధం అని చెప్పడానికి నడుతున్నాను. ఇది అబద్ధం అని చెప్పాలంటే నీకు ఎవిడెన్స్, అంటే నీకు బలమైన ఆధారంతో కూడిన ఎవిడెన్స్ ఉంటే ఈ యోహాను సువార్తలో రాయబడిన సంగతులను నువ్వు చెప్పాలి. ఇది రాయబడిన విషయాలు నిజమని చెప్పడానికి జాగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది, లాజికల్ సబ్జెక్ట్ ఉంది. నీకేం కావాలన్నా యూదుల ఎవరైతే ఉన్నారో చరిత్రకారుడు జోసెఫ్ చెప్పిన చరిత్రకారుడి ప్రకారం సాక్ష్యాలు ఉన్నాయి. యేసు ప్రభు తిరిగి లేచింది ఈ లోకంలోకి తిరిగి లేవలేదు. యేసు ప్రభు తిరిగి లేచింది ఒక కనబడని అదృశ్య లోకంలోకి తిరిగి లేచాడు. అందుకే ఆ లోకానికి వస్త్రాలతో పని లేదు. నువ్వు సెక్షన్ చదివినా చదవకపోయినా, నీకు ఆర్టికల్ తెలిసినా తెలియకపోయినా, పొరుగోడు వస్తువు నీ దగ్గర పెట్టుకోవడం నేరం అని నీకు తెలిసినా తెలియకపోయినా, నువ్వు తెచ్చి ఒక వస్తువుని ఇంట్లో పెట్టుకుంటే అది నేరం. ఇంకా నేను అడుగుతున్నాను, మన పిల్లలు కానీ రేపు పొద్దున ఎదిగిన తర్వాత అది ఎడం వైపుకి వెళ్ళకుండా నాకు బైక్ ఉందని నేను కుడి వైపుకి వెళ్తున్నాను అనుకోండి, అది నేరం. నేను అడుగుతున్నాను, ఇంకా మీరు చూడండి, నీ నేల దాటి పక్కోడు భూమిలోకి వెళ్తే అది నేరం. నడుతున్నాను, ఇది నేరం, ఇది నేరం, ఇది నేరం అని. ఇవి నేరాలని చెప్పడానికి ఏముంది? లా ఉంది. మీకు అర్థమవుతున్న లా ఉంది. ఈ లా ఎలా వచ్చింది? మానవుడికి కాన్షియస్ ఉంది, దాన్నే మనస్సాక్షి. అంటే మానవుడికి ఒక విలువ ఉండాలి, తోటి మానవుడిది లాక్కూడదు, తోటి మానవుడు పెట్టకూడదని ఒక కాన్షియస్ని చూసారా? ఆ నైతికతను బట్టే మనుషుడు ఏం రాశాడు తెలుసా? లా రాశాడు. ఇప్పుడు మనుషులందరూ ఈ కాన్షియస్ లాను ఫాలో అవ్వకపోతే నేరస్తులని నీకు అర్థమైతే, దేవుడికి కూడా గుర్తుపెట్టుకోండి, నైతికత ఉంది, ఆయనకు ఒక కాన్షియస్ ఉంది. ఆ కాన్షియస్ ఏమని ఆర్గ్యుమెంట్ చేస్తుందంటే పాపానికి శిక్ష పడాల్సిందే. కళ్ళుతో చేసిన తప్పుకి కళ్ళుకి, చేతులతో చేసిన తప్పుకి చేతులకి, కాళ్ళతో చేసిన తప్పుకి కాళ్ళకి. మనుషుడు నిలువెల్లా విషమై ఉన్నాడు కనుక వీడి చేసిన థాట్స్కి, వాడి హార్ట్కి, ప్రతి దానికి శిక్ష పడాలి. ఆ శిక్ష ఏ శిక్ష తెలుసా? మరణ శిక్ష పడాలి. ఈ మరణ శిక్ష పడితే మనిషి బతుకుతాడా? అందుకే దేవుడు మానవుని సృష్టిస్తే, మానవుడు పాపాన్ని తెచ్చుకుని ఇంకా సృష్టిస్తే, వీడు చేసిన తప్పులకి వీడు చావాల్సిన పరిస్థితులు ఉంటే, వీడు చస్తే వీడికి మళ్ళీ జీవితం లేదు, వీడు ఉనికిపోద్దని తెలిసి సృష్టించిన దేవుడే సృష్టికర్తే సృష్టముగా మారి భూమి మీదకి వచ్చి మనకు పడాల్సిన దెబ్బలన్నీ ఆయన మీదేసుకుని ఆయన అన్నాడు, ఇక నుంచి ఇంకేమీ చేయకు, నీ పాపానికి శిక్ష. అంటే నువ్వు చేసిన నేరానికి నా కాన్షియస్ ప్రకారం నువ్వు అనుభవించాల్సిన నేర శిక్షా స్మృతిని నేను అనుభవిస్తున్నాను, నువ్వు పక్కకు పోన్నాడు. దీన్నే సువార్త అంటారు. నువ్వు పక్కోడు వస్తువు తెస్తే ఎలాగైతే నేరమో, బైబిల్ ఏమని చెప్పినా ఎదుటోడిది ఆశించొద్దు. ఇది పుట్టకముందే చెప్పింది బైబిల్, గుర్తుపెట్టుకో. ఎదుటోడి మీద అబద్ధం ఆడొద్దు, నేరం చెయ్యొద్దు, పొరుగోడు భార్యని ఆశించొద్దు. ఈ నేరం అడుగుతాను. అసలు మానవులు ఈ రాజ్యాంగాల చట్టాలకు రాయకమునిపే మానవుడికి ఒక విలువలు ఉండాలనే సంస్కృతిని 10 కమెంట్స్గా రాసి మానవుడికి ఇచ్చింది ఎవరు తెలుసా? దేవుడు. నేను అడుగుతున్నాను, అమెరికా పండే హత్య అంటే హత్య అన్నది నేరమే. అమెరికా పోండి అక్రమ సంబంధాలు నేరమే. ఇండియా రండి ఇక్కడ మర్డర్ నేరమే, ఇక్కడ అత్యాచారాలు నేరమే. భూమి మీద ఏ దేశమైనా తిరగండి, అబద్ధం నేరమే, దొంగతనం నేరమే, దోసుకోవడం నేరమే, ఏ చట్టమైనది నేరమే. ఇది మీకు అర్థమైతే ప్రపంచంలో రకరకాల సంస్కృతులు ఉన్నాయి, ప్రపంచంలో రకరకాల నాగరికతలు ఉన్నాయి, ప్రపంచంలో రకరకాల డ్రెస్ కోడ్లు ఉన్నాయి, ప్రపంచంలో రకరకాల ఆకారాలు ఉన్నాయి. కానీ అందరి నీతి ఒక్కటే ఉంది. ఆ నీతి చెప్పిన దొంగతనం చెయ్యొద్దు, అబద్ధం ఆడొద్దు, ఎదుటివాడు దాచించొద్దు. ఈ కాన్షియస్ మానవులకి ఎలా వచ్చింది? దేవుడు మానవుడు గుండెల్లో పెట్టాడు. ఆ పెట్టింది వాడు చట్టాలుగా రాసుకున్నాడు. నువ్వు బాగా రాసుకున్న చట్టాలు నీ విలువలు పాటించాలి నువ్వెలాగ అనుకుంటావో, మానవుడిగా నువ్వు రాసుకుని నువ్వే పాటించకపోతే ఎలాగైతే శిక్ష ఇస్తావో, దేవుడు కూడా తనకున్న రూల్ ఏంటి చెప్పిన, తన స్వభావమే ఒక రూలు. ఆ స్వభావం ఏమని చెప్తుందంటే పాపం చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. ఆ శిక్ష పడితే మరణ శిక్ష పడాలి. ఈ మరణ శిక్ష పడితే మనిషి బతకడు. ఆ మనిషికి బతికి మళ్ళీ నిత్యత్వానికి పోయే అవకాశం లేదు కనుక ఆ శిక్షని ఎవరు మీదేసుకోవడానికి వచ్చాడు చెప్పండి? దేవుడు మీదేసుకోవడానికి వచ్చాడు. దాని పేరు సువార్త. ఇది చెబుతుంటే లాజిక్ సరిపోలేదు, నీకు ఇంకేం లాజిక్ కావాలి?
నాకు అద్భుతం ఏదన్నా చేయండి దేవుని కోసం నేను నమ్ముతానంటే ఏం అద్భుతం రయ్యా? ఆయన చంపేశారు, చనిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు, ఆయన మరణించాడు, 3 రోజులు భూగర్భంలో ఉన్నాడు, 3వ రోజు తిరిగి రేపు లేస్తాడు, జ్ఞాపకార్థకంగా 3వ రోజు తిరిగి లేచాడు. ఇది అద్భుతం కాదా? అలెగ్జాండర్ సమాధి ఇంకా ఉంది, నువ్వు చూసుకో కావాలంటే పోయి. ఎప్పుడో పురాతనమైన నెబుకద్నెజరు రాజు సమాధి ఉంది, అసూరియన్ కింగ్ సమాధి ఉంది, బాబిలోనియన్ కింగ్ సమాధి ఉంది, పర్షియన్ కింగ్ సమాధి ఉంది, ప్రపంచంలో మేధావుల సమాధులు ఉన్నాయి, అందరి సమాధులు, క్రీస్తు పూర్వం ఉన్న మహామేధావుల సమాధులు ఉన్నాయి, క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో అన్ని సమాధులు ఉన్నాయి. కానీ ఒకే ఒక్క సమాధి మాత్రం ఖాళీగా ఉంది. ఎందుకు ఖాళీగా ఉందంటే ఆ బాడీ తిరిగి లేచింది, దాని పేరు గాస్పల్. ఇంకేం కావాలి నీకు వంటరు నీ ముఖానికి? ఇంకేం కావాలి అంటే ఇది అద్భుతం కాదా? మీ తాత సమాధి ఉంది, ఇంకా లెగిసాడా? మీ అమ్మమ్మ సమాధి ఉంది, లెగిసాడా? లెగిస్తారా? నడుతున్నాడు, ఎవ్వరూ బతకలేదు. మానవుడు మరణించి తిరిగి లేవడం అద్భుతం కాదా? దేవుడైన వాడు మానవుడికి వచ్చి 3వ రోజు తిరిగి లేచింది, ఇది అద్భుతం కాదా? ఇలా లెగిద్దామని చాలామంది ట్రై చేశారు మన దేశంలో, లెగలేదు, ఇంకా ఉన్నారు. దానికి పేర్లు పెట్టాను. నేను ఓపెన్గా హిస్టరీ చెప్తాను, ఇందులో తప్పేం లేదు. దీని మీద నేరారోపణ చేశాను, నాకు భయం లేని చెప్తాను. ఓపెన్గా స్టేట్మెంట్లు ఇచ్చారు మన ఇండియాలో. ఇదే కాపీ కొట్టి దీన్ని ట్రై చేద్దామని చూశారు, లెగిస్తామన్నారు, లెగలేదు. దానికి పేరెట్టారంటే చుట్టూ గొయ్యి తవ్వుకున్నారు, ఆ గొయ్యి లోపలికి పోయారు, ఆ ఇటుకలతో కట్టారు, పై టాప్ మూసేశారు, తీయొద్దన్నారు, దానికి ఒక పేరెట్టారు, దాని పేరు సజీవ సమాధి అన్నారు. సజీవంగా ఉన్నాడేమని కొన్ని రోజుల తర్వాత చూశారు, అర్థమైంది జీవం పోయింది, సజీవం లేదని. మట్లో కూర్చున్నారు, కప్పెట్టామన్నారు, లెగిస్తామన్నారు, 3వ రోజు అన్నారు. 3 రోజులు కాదు, 2వ రోజుకే, 2 రోజులు కాదు, 12 గంటలకే, 12 గంటలు కాదు, గంట కాదు, 2 నిమిషాలకే బండి బంద్ అయిపోయింది. గుర్తుపెట్టుకో. శిష్యులందరిని పిలిచారు, ఏడు అడగండి, నేను జరిగిన హిస్టరీ ప్రాక్టికల్ విషయాలు చెప్తున్నాను. శిష్యులందరిని పిలిచాడు, కూర్చోబెట్టాడు, కోట్ల రూపాయలు సంపాదించాడు, బాగా డబ్బు సంపాదించాడు, ట్రస్ట్ పెట్టాడు, పల్లెటూరులో ట్యాంకులు కట్టించారు, అన్నీ చేశారు, అద్భుతాలు చేశారు. డిస్కవరీ ఛానల్ వచ్చింది, ఫేక్ అని చెప్పింది, లేదు నేను చాలా అద్భుతమైన వ్యక్తిని అన్నాడు. ఆయనకు జబ్బు వచ్చింది, ఆ జబ్బు వస్తే శిష్యులందరికీ చెప్పాడు చెవిలో, నేను త్వరలోనే చచ్చిపోతాను అంటే, ఆయనకు అర్థమైపోయింది డిసీజ్ వచ్చిందని. నేను త్వరలోనే చనిపోతాను, 3వ రోజు లెగుతా అన్నాడు. శిష్యులందరూ ఇంక ఉపవాసాలు చేసి అది ఇది చేసి, అదే ఆరాధన వాళ్ళ పేరులో అది చేస్తూ అలా కొడుతూ మొత్తం మీద ఆ డోలెక్కలు కొట్టి అవి కొట్టి ఆ కంజీర్లు వాయించి మొత్తం మీద కూర్చుంటే లెగిస్తాడు అన్నారు. విషయం అర్థమైంది, లెగడని. కెమికల్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో డాక్టర్లు తీసుకొచ్చారు, మొత్తం కెమికల్స్ అన్ని ఎక్కించారు, బాడీ ఎక్స్పైర్ అయిపోతుంది, 3వ రోజు లెగిస్తాడని. లెగలేదు. ఆయన ఎవరో మీకు తెలుసు, జుట్టు ఎక్కువ ఉండేది, ఎవరని అడగండి. టీవీ 9లో ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ఇచ్చారు, డిస్కవరీ ఛానల్లో కూడా ఇచ్చారు, నేషనల్ జాగ్రఫీలో ఇచ్చారు, మీరు కావాలని చూడండి. లెగిస్తాడు, లెగలేదు. అర్థమైపోయింది లెగడని. శిష్యులకి అర్థమైపోయింది, ఇంక మా గురువు రారని. ఎవడ వాటలాడి పని చేసుకుని లారీలు డబ్బు తోలేశారు. మా నియోజకవర్గం పెద్దాపురం నియోజకవర్గంలో ఇక్కడి నుంచి ఒక ఉంది బంధం, అక్కడి నుంచి ఏకంగా లారీ డబ్బు తెచ్చారని వినికిడి. 3 రోజులు లెగుతున్న తర్వాత 3వ సంవత్సరం కూడా వచ్చి నేనే లెగిసాను అన్నాడు. నువ్వు ఎవడో మా తెలియదు ఆదరబో అన్నారు. అరే నేనే రా లెగిస్తానని వచ్చానుగా అంటే, నువ్వు ఎవడ, ఎందుకంటే ఆయన చిన్న ఆయన పెద్ద ఆయన, నేనే ఆయన్ని అవతారంగా వచ్చానంటే, పోరా నువ్వు ఎవడో మాది వెళ్దాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన అన్నారు, ట్రస్ట్ అంతా మళ్ళీ ఎవడికి ఇవ్వాలి, నువ్వు ఎవడో మాది వెళ్దా అన్నారు. నా మాట మీకు అర్థమవుతుంది. లెగిస్తానన్నాడు ఎవడైనా లెగిచాడా? నేను అడుగుతున్నాను, హిస్టరీలో ఒక్క దేవుణ్ణి చూపించండి, ఒక్క పూజారిని చూపించండి, ఒక్క దైవజనుడు అని చెప్పిన చూపించండి, ఒక్క ప్రాఫిట్ని చూపించండి, ఎవరైనా సరే మరణించి తిరిగి లేచి వండర్ఫుల్గా ఈ ప్రపంచానికి సాక్షించండి, ఒక్కరిని జీవించండి. ఆయన ఎవరో ఉన్నారు, గురువారం ఆయన అని చెప్పండి, ఆర్గ్యుమెంట్ పెట్టండి, ఆయన కూడా లేవలేదు. యేసు ప్రభు తప్ప ప్రపంచంలో ఎవరైనా లెగిసారా? ఇంకేం అద్భుతం కావాలి నీకు? నమ్మడానికి ఏం కావాలి? నీ పాపం కోసం మరణించాడు, నువ్వు మరణం కోసం మరణంలోకి పోయాడు, నువ్వు జీవంలో ఉండాలని మళ్ళీ మరణించి తిరిగి లేచాడు. ఇది నశించుచున్న వారికి వెరుతాను. మనిషి ఎందుకు దేవుడిని నమ్మడంటే, వాడి గర్వం చేత దేవుడిని నమ్మడు, సువార్త చేత నమ్మడు. అందుకే మనుషుడు మతము, వాడి ఉద్దేశాలు, వాడి డబ్బు చేత గర్విష్ఠులకి సువార్త ఎలా చెప్పనా, వెర్రితనంగా ఉంటుంది.
ఒకటి, మానవుడు సువార్త నమ్మకపోవడానికి కారణం వాడి వెర్రితనం, వాడి గర్వం దేవుని వాక్యాన్ని విన్నవదు. నీకు బాగా లగ్జరీగా ఉండి బాగా గోల్డ్ మెల్ల వేసుకుని తిరిగే వాడికి ఆడు సువార్త చెప్పండి, ఆడు చూపేదలా ఉంటుంది. ఎలాగా ఆడి గర్వం వాడిని ఎన్నవదు. నడుతున్నాను బాగా డబ్బులు ఉన్న ఇక్కడ వచ్చి ఎదరు కూర్చుని వాక్యం వినమనండి, అలా గర్వం విన్నవదు. అది మానవుడు సిలువ వార్త ఎందుకంటే చెప్పినా ఆడి డబ్బు, ఆడి పలుకుబడి, వాళ్ళ లగ్జరీ లైఫ్ ఇలా వచ్చి వాక్యం వినమని వాళ్ళ లగ్జరీనెస్ లేదా వాడి గర్వం వాడిని విన్నిస్తాదా? విన్నవదు. మానవుడు ఎందుకు సువార్త నమ్మడంటే వాడు దౌర్భాగ్యుడని ఒప్పుకోడు, వాడి పాపి అని ఒప్పుకోడు, వాడు గుడ్డోడని ఒప్పుకోడు. వాడి డబ్బు వాడికి ఏం నేర్పించింది చెప్పిన? గర్వం నేర్పించింది. ఆ గర్వం వల్ల వాడు సువార్త ఒప్పుకోడు. మీరు కావాలంటే సుంకరి పరిసయుడు ప్రార్థన మీరు ఇంటికి వెళ్ళక చదవండి. సుంకరి పేదోడు, సుంకరి దౌర్భాగ్యుడు, సుంకరి నీచంగా తృణీకరింపబడిన వాడు అంటాడు, నీ వైపు తలెత్తడానికైనా నాకు ధైర్యం లేదు కనుక నన్ను క్షమించి ప్రభు అంటాడు. కానీ పరిసయుడు అంటాడు, నేను ముమ్మారు ప్రార్థన చేస్తున్నాను, ఎన్ని దాన కార్యాలు చేస్తున్నాను, నన్ను దీవించకపోతే ఎవరిని దీవిస్తా అన్నట్టు ప్రార్థన. అంటే వాడి గర్వం ఎంత రెక్లెస్గా వాడి నేత్రాల్లో కనబడుతుందని మీరు చూడండి. మనుషుడికి ఎందుకు సువార్త అర్థం? ఇదే కారణాలు. వారికి సువార్త అర్థంగా పోవడానికి కారణం ఇది. రెండో కారణం ఏంటి చెప్పిన? మనిషికి సువార్త అర్థమైనట్టున్నా వాడు ఒప్పుకుపోవడానికి కారణం ఏంటి చెప్పిన? రెండవది, వాడి పాపం వాడిని ఒప్పుకోనివ్వదు. రాంగోపాలవరం తెలుసు కదా, ఎందుకు తెలదు? రాంగోపాలవరం ఏమన్నాడంటే, మీరు దేవుడిని ఎందుకు నమ్మరంటే, అంటే దేవుడు అనే పదం కాదు కానీ ఏదో పవర్ ఉందని నేను నమ్ముతాను. ఆయన ఎంట్రీలో చెప్తున్నాడు, పవర్ ఉందని నేను నమ్ముతాను. నేను ఎందుకు దేవుడిని నమ్మనంటే, నేను దేవుడిని నమ్మితే స్వేచ్ఛగా నాకు నచ్చిన కార్యాలు నేను చేయలేను కనుక నేను నమ్మను అంటాడు. ఆ మాట మీకు అర్థమైందా? నేను ఎందుకు దేవుడు నమ్మాలని అనిపించిన ఎందుకు నమ్మనంటే, దేవుడు అనే వ్యక్తిని నేను నమ్మితే నేను స్వేచ్ఛగా కొన్ని నీచమైన కార్యాలను చేయలేను. ఆ కార్యాలు నేను చేయాలి అంటే నేను నమ్మకూడదు. ఒకవేళ దేవుడిని నేను నమ్మితే నేను పాపం చేయకుండా ఉండాలి, అది నా వల్ల అవ్వదు కనుక నేను దేవుణ్ణి నమ్మనన్నా. రాంగోపాలవరం ఓపెన్గా ఒప్పుకున్నాడు. నడుతున్నాను, చాలామంది వరములు ఉన్నారు, ఇదే కర్మ. వీళ్ళందరూ ఎందుకు దేవుణ్ణి నమ్మరు? దేవుణ్ణి నమ్మితే తిరుగుళ్ళు మానేయాలి, దేవుణ్ణి నమ్మితే సినిమాలు మానేయాలి, దేవుణ్ణి నమ్మితే అబద్ధాలు మానేయాలి, దేవుణ్ణి నమ్మితే వంకర చూపులు మానేయాలి, దేవుణ్ణి నమ్మితే పాపం మానేయాలి, దేవుణ్ణి నమ్మితే అన్నీ మానేసి దేవుని దగ్గర భయపడుతూ బతకాలి. ఇది చెయ్యలేడు కనుక మానవుడు ఏమంటాడు చెప్పనా? నా వల్ల అవదు అంటాడు. మరి ఇంకా మీరు చూడండి, గంజాయి కొడుతున్న వాడిని దేవుడు చర్చికి తీసుకురండి, రానంటాడు. నీకు ఏది బాగుందిరా? చర్చి బాగుందిరా, ఈ గంజాయి బాగుందిరా అంటాడు. ఏమంటాడు తెలుసా? గంజాయే బాగుంది అంటాడు. మరి ఎందుకు రావరా చర్చి కంటే? నా గంజాయిలో బాగుంది అంటున్నాడు. ఎంతకాలం బాగుంటుంది? ఆ గంజాయి ఒక రోజు అన్న ఏం చేస్తా చెప్పండి? చంపేస్తుంది. కానీ ఆ చేదు విషయం వాడు తెలుసా? తెలిసినా వాడికి అదే నచ్చుతుంది. కానీ చర్చికి వచ్చినోడు చచ్చినను బతుకుతాడు, అది వాడికి నచ్చుతుందా? బైబిల్ ఏమంటుంది తెలుసా? ఒకటి, గర్వం చేత సువార్తను ఒప్పుకోలేరు. రెండు, వాడు పాపము చేత చెప్పండి సువార్తను ఒప్పుకోలేరు. బాగా సొసైటీలో బాగా పాపానికి రేవ్ పార్టీలు, ఆ పార్టీలు, ఎన్ని పార్టీలు వచ్చినాయి ఇప్పుడు? రేవ్ పార్టీలు, ఆ పార్టీలు, ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ దేవుడు భయం ఉంటే అలాంటి పనులు వాళ్ళు చేస్తారా? వాళ్ళు ఎందుకు జడ్జాగా ధైర్యంగా అలాంటి పనులు చేస్తున్నారంటే వాళ్ళకి దేవుడు భయం మైండ్లోకి తెచ్చుకోరు. సువార్తని ఎందుకు నమ్మరంటే పాపానికి అలవాటు పడిపోయిన వారు నమ్మరు. ఇప్పుడు సడన్గా ఇవన్నీ మానేయాలి, అలవాటు పడిపోయిన జీవితానికి ఇప్పుడు మానేయడం అంటే కష్టం ఉంటుంది కనుక ఈ పాపానికి అలవాటు పడిన వాడికి సువార్త ఎలా ఉంటుంది చెప్పండి? వెర్రితనంగా ఉంటుంది. ఇలా ఏదైనా తాగుతున్నట్టు తాగొద్దురు అంటాం, వాడికి ఎరుగు ఉంటుంది. ఏదన్నా పాడు తినకరాది ప్రమాదం అంటే వాడికి ఎరుగు ఉంటుంది. అరే ఇలా చేయడం తప్పురా, ఎదుటోళ్ళని ఇలాంటి మాట్లాడుతున్నాం, అది పాపం అంటే వాడికి ఎరుగు ఉంటుందంటే మనం చెప్పేవన్నీ వాడికి ఎలా ఉంటాయి చెప్పండి? వెర్రితనంగా ఉంటాయి. కానీ మనకు మాత్రం దేవుని చెప్పండి శక్తి. దేవుని శక్తి ఎలా ఉంటే, నేను ఒకప్పుడు నీలాగే తిరిగేవాడిని, ఒకప్పుడు నీలాగే పాపంలో కొట్టుమిట్టాడేవాడిని. ఈ నాకు అర్థమైన తర్వాత నాకు పాపం చేసే అవకాశం ఉన్నా నాకు చేయాలనిపించలేదు, ఎందుకంటే ఆ శక్తి నన్ను మార్చేసింది. ఇది నాకు తెలుస్తుంది. చాలామంది తాగుబోతుల దగ్గరికి వెళ్ళి ఆ తాగుడు మానేయాలంటే పలానా ట్యాబ్లెట్స్ వాడినన్నారంట. ట్యాబ్లెట్స్ అన్నీ వాడేసి ఇంకెక్కువ తాగాడంటాడు. మరికొంతమంది చెప్పారట, ఆడు తాగుడు మారాలంటే చెప్పండి చేతికి చెప్పండి కడియం వేయాలంట. కడియం తీసి తాగేసి మరి కడియం వేసుకున్నాడు. ఇంకేంటి?
అడుగుతున్నాను. వాడు ఎలా మానేస్తాడు? అరే నువ్వు తాగా వీడు తాగాడు, కానీ వీడు తాగలేకపోతున్నావు, నువ్వు తాగుతున్నావంటే అది మెడిసిన్ కాదు, కడియం కాదు, ప్రాక్టీసులు కాదు. మనిషి ఎప్పుడు మానతాడు చెప్పనా? వాడికి దేవుని శక్తి తాగితే చెప్పండి వాడు తాగుడు మానేస్తాడు. పచ్చి వ్యభిచారి, అక్రమ సంబంధాలతో ముడిపోయింది. అరే ఇప్పుడు సంసారం ఎలా అయిపోయిందిరా సమర స్త్రీ అంటే మీరు చూడండి, ఆమెకి దేవుని శక్తి తాకింది. దేవుడు మనకి శక్తివంతమైన తన కార్యం, దాని దయ, తన కృప మన జీవితంలో పనిచేస్తే పాపాత్ములమైన మనం మారుతాం, అబద్ధికులమైన మనం మారిపోతాం, దొంగ బుద్ధి కలిగిన మనం మారిపోతాం. అది ఎవరికి తెలుస్తుంది అంటే అది అందరికీ తెలియదు. కానీ చెప్పండి, ఆయన శక్తిని అనుభవించిన వారికి మాత్రమే సువార్త విలువేంటో అర్థమవుతుంది. వాళ్ళకే అర్థమవుతుంది. అడుగుతున్నాను, వాళ్ళు చేసిన పనులు మనం ఎందుకు చేయలేమంటే ఆయన శక్తిలో మనం ఉన్నాం కనుక. సువార్త శక్తి చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు చూడండి. ఒకటి, పాపం వలన మనుషుడు తన దేవుడిని నమ్మలేడు. 2, గర్వం వలన దేవుడిని నమ్మలేడు. 3 చెప్పిన వాడికి లాజిక్ కావాలి. ఆ లాజిక్ వలన దేవుడిని నమ్మలేడు. ఏం లాజిక్ కావాలి అంటే మన కోసం ఆయన చనిపోవడం ఏంటి, లాజిక్ ఏంటంటాడు. నీకు లాజిక్ ఏంటి? నీకు చెప్పిన అర్థమవుతుంది. లాజిక్ ఏంటంటే నువ్వు తప్పు చేస్తే చట్టం నిన్ను ఎలా కొడతాడు అన్నది లాజిక్కో, నిన్ను పుట్టించిన వాడు నువ్వు తప్పు చేసిన అలానే కొడతాడు అన్నది లాజిక్. ఆ లాజిక్ నీకు అర్థమైతే ఆయన ఈ చట్టం కొడితే మళ్ళీ 10 years తర్వాత నువ్వు బయటకు రావచ్చు. ఈ చట్టం కొడితే మళ్ళీ నువ్వు బయటకు వచ్చి తిరగవచ్చు కొన్ని సంవత్సరాల తర్వాత. కానీ ఈ దేవుడు కొడితే మళ్ళీ తిరిగే అవకాశం, ఇంకా అదే లాస్ట్ రోజు నీకు, ఇంకా పోతావు. అలాంటి మరణంలోకి పోకుండా ఉండాలి అంటే నిన్ను బతికించడానికి దేవుడే నీ స్థానంలో నిలబడ్డాడు. ఇది నీకు లాజిక్ అనిపించట్లేదా? ఇది నీకు అద్భుతం అనిపించట్లేదా? ఇది ఆర్గ్యుమెంట్కి సరిపోవట్లేదా? నీకు ఏం చెప్తే ఇంక అర్థమవుద్ది? దేవుడు నీ కోసం ఇన్ని కార్యాలు చేసినట్టు చేశాడు. ఇంకా నేను చెప్తున్నాను, ఇంకా సిలువను కూర్చున్న వార్త ఒకటి గర్వం వలన అర్థమవట్లేదు, 2 పాపం వలన అర్థమవట్లేదు, 3వది ఏంటి తెలుసా? ఆ సువార్త చెప్పేది ఎవరు చెప్తున్నారంటే సామాన్యులు, కూలి పని చేసుకున్న వాళ్ళు, దౌర్భాగ్యులు, చిన్న చిన్న వాళ్ళు చెప్పడం వల్ల అర్థమవట్లేదు. అదే ఏ పెద్దోడు చెప్తే అది ఏ సోదైనా వింటారు. ఇన్ని కారణాల వల్ల సువార్త లోకానికి వెళ్ళమని చెప్పండి. వెర్రితనంగా ఉంది. చెప్పేవాడు సామాన్యం చెప్తాడు వెర్రితనంగా ఉంది. వాడి గర్వంతో ఉన్నాడు కనుక వెర్రితనంగా ఉంది. మనుషుడు పాపలు ఉన్నాడు కనుక వెర్రితనంగా ఉంది. వాడు సుఖాలకు అలవాటు పడిపోయాడు కనుక వెర్రితనంగా ఉంది. ఇంకా గమ్మత్తడి చెప్పిన, ఈ బైబిల్ ఏదైతుందో ఈ బైబిల్ ఎంత చదివినా అర్థం కాకపోవడం వలన చెప్పండి సువార్త వెర్రితనంగా ఉంది. ఎవరికి అర్థం కాదు? మీరు కావాలంటే ఇదే బైబిల్ పట్టుకెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చి ఈ వారం మాకు మీరు ప్రసంగం చెప్పండి, ఈ అధ్యాయం చదవని ఇవ్వండి. నేను మళ్ళీ చెప్తాను, సవాల్, జిల్లా కలెక్టర్కి అధ్యాయం అర్థమైతే ఒట్టు. నేను మళ్ళీ చెప్తున్నాను, అర్థం కాదు. మీ లోకల్ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి పట్టుకెళ్ళి ఎంఆర్ఓ గారి దగ్గరికి ఈ అధ్యాయం వివరణ ఏంటి సార్ మాకు వ్యాఖ్యానించండి నన్ను అడగండి. తహసీల్దార్కి అర్థమైతే ఒట్టు. అంటే ఈ లోకంలో గొప్పవారికైనా జ్ఞానులకైనాను, ఈ లోకంలో చదువున్న వారికైనా ఈ సువార్త గ్రంథం కాకపోవడం వలనే ఈ సువార్త ఎలా ఉంది చెప్పండి వెర్రితనం. ఎవరికి అర్థమవుద్ది అంటే ఎవరు పడతారు అర్థమవుద్ది. ఎవరికి అర్థమవుద్ది? యెషయా గ్రంథం తీయండి ఒకసారి ముగిద్దాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం. ఏ పెన్ ఉంటే ఆ పెన్తో అండర్లైన్ చేయండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఇదన్నిటినీ కూర్చిన ప్రకటన గోడవైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. ఈ ప్రకటన అంటే బైబిల్ ఉన్న ఒక అధ్యాయము, దేవుడు చెప్పమన్న సువార్త, ఇక్కడ ఉన్న వాక్యము, దాన్ని పోలుస్తూ ఒక గ్రంథంలో పోలిస్తే ఏమంటాడు చూడండి. ఒకడు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరములు తెలిసిన వాడిని దానికి అప్పగించును. అతడు అక్షరము నాకు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నది. ఏంటంట? అక్షరాలు తెలిసినట్టు చెప్తే ఏమన్నాడంట? అది నా వల్ల కాదు. నేను అదే అంటున్నాను, ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ కానీ, కలెక్టర్ కానీ, పోలీస్ అని కానీ, ఎస్పీ కానీ, ఏ గ్రూప్ 1 కేటర్లో ఉన్నవారు కానీ, లేదా గ్రూప్ 2లో ఉన్నవారు కానీ, మీ ఊర్లో బాగా చదువుకున్న వాళ్ళు కానీ ఈ బైబిల్ ఇచ్చి ఒక అధ్యాయం వివరించమని చెప్పండి. వాళ్ళు చదువులు చదివి వివరించగలరా? ఇది అందరికీ అర్థం కాదు. అందుకే ఈ గ్రంథం చదివేసి చాలామంది ఏమన్నారంటే ఇందులో ఏముందంటే శక్తి ఉంది, అది నీకు అర్థమవుతుంది, మాకు అర్థమవుతుంది. ఇందులో దేవుని శక్తి ఉంది, అది నీకు అర్థం కాదు, మాకు అర్థమవుద్ది. మాకెందుకు అర్థమవుద్ది అంటే ఇది అక్షరాలు తెలిసిన వాడు అందరికీ అర్థం కాదు. ఇంకా కింద చెప్తున్నాడు, మరియు నీవు దయచేసి దీన్ని చదవమని అక్షరములు తెలియని వారికి దానికి అప్పగిస్తే
వాడన్నాడట, అక్షరములు నాకు తెలియనను. అక్షరములు తెలియని వాడికి ఇస్తే ఆడేమన్నాడట, అతడు అక్షరములు నాకు తెలియవను. ఈడేమన్నాడు, అక్షరాలు తెలిసిన వాడికి ఇస్తాడేమో ఇది మర్మగర్భంగా ఉందంట. అక్షరాలు తెలియని వాడికి ఇస్తేనేమో, నాకు అక్షరాలు తెలియదు కనుక నేను సాక్ష్యం చెప్తాను అన్నట్టు గుర్తుపెట్టుకో. నా మాటలు అర్థమవుతున్నాయా? చదువు ఉన్నవాడికి అర్థం అవట్లేదు, చదువు లేని వాడికి అర్థం అవట్లేదు. మరి ఇది ఎవరికి అర్థమవుద్దంటే బైబిల్ ఏమని చెప్పిన, దేవుని శక్తి పరిశుద్ధాత్ముడు ఎవరికైతే దయాపూర్వకంగా దొరుకుతాడో వాళ్ళకి అర్థమవుతుంది ఈ సువార్త. ఇంతమంది ఉన్నా మీకు మాత్రమే సువార్త శక్తి ఎందుకు జరుగుతుందంటే, నశించిపోతున్న వారికి అది వెరుతను. చెప్పండి, రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి. బైబిల్ అంటే భయం మనకి, సువార్త అంటే భయం మనకి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జనన మనం పునరుద్ధానం అంటే నమ్మకం మనకి. ఇవన్నీ బయట వాళ్ళు నమ్మట్లేదు, మనం ఎలా నమ్ముతున్నామంటే మీకు అర్థం కావాలి. నేను దేవుని దయలో రక్షింపబడ్డాను. బయటోడికి ఎలా ఉంటుంది చెప్పినా, ఇవన్నీ ఏదో టైం పాస్ చేసుకుంటారు, కొంచెం ఏదో ప్రార్థన వెళ్ళిపోతారు అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఏ విషయాలు మాట్లాడుకుంటూ చెప్పినా ఆ నశించిపోతున్న వారికి అందని సంగతులు చెప్పండి, రక్షింపబడుతున్న విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ కూడా నాకు తెలిసినంతమంది కూర్చున్నా అందరికీ విషయాలు రుచిస్తాయి లేదో నాకు తెలియదు, కానీ ఎవరికి రుచిస్తాయి చెప్పిన, దేవుని దయా సంకల్పంలో ఎవరు ఉంటారో వాళ్ళకు రుచిస్తాయి. ఈరోజు మీటింగ్లు అంటే ఏమైపోయింది చెప్పిన, మీటింగ్లో సిలువను కూర్చిన వార్త లేదు, చెప్పండి సువార్తను కూర్చిన వార్త లేదు. మరి ఏముందంటే ఒకటే ఆడావిడమైన వర్షిప్, ఆడావిడి కార్యక్రమం. కరీంనగర్ గారు ఎంత బాధపడారో చెప్తారు. అదొక హడావుడి, ఇదొక హడావుడి. నేను పెద్ద తోపు తురుమని నేను చెప్పుకోండి, అయిపోయింది సువార్త, వెళ్ళిపోండి. గంట చేస్తున్నారండి వర్షిప్, మరి ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాదు. అంత వర్షిప్ చేస్తారు, అయిపోయింది. ఇంకా సువార్త ఏది? సువార్త ఏముంటుంది చెప్పినా, దేవుని భయం అర్థమైతే ఒక నమ్మకం కలుగుతుంది. నాకు ఈ డబ్బు మీద ఉండదు, ఈ ఆస్తుల మీద ఉండదు, ఈ పొరుగుడితో గొడవల మీద ఉండదు, నాకు లైఫ్ మీద నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం ఏంటంటే, దేవుడితో మరలా నేను సజీవంగా లేస్తాను. దానికి ట్రూత్ అంటే, దీనికి నిజం దాఖలాగా సాక్ష్యంగా ఉందా అంటే ఉందంటుంది సువార్త గ్రంథం. ఇవి అక్షరాలు తెలిసిన కన్నులకు అర్థం కావు, కానీ ఇవి అక్షరాలు తెలియని మెదళ్ళకి అర్థం కావు, కానీ దేవుని పిలుపులు ఉన్న నీలాటోడి నాలాటోకి అర్థం ఉంది. ఎక్కడుంది? ఒకసారి మీరు చదువుతున్నప్పుడు ఏముంది? లాజర్ తలరుమాల తలకే ఉంది, లాజర్ పేత వస్త్రాలు లాజర్తో ఉన్నాయి, లాజర్ సంబంధించిన వస్త్రాలను లాజర్తోనే చుట్టుపడి ఉన్నాయి. కానీ గమ్మత్తు చెప్పిన, లాజర్ తిరిగి లేచినప్పుడు లాజర్తో పాటు ప్రేత వస్త్రాలు ఉన్నాయి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచినప్పుడు ఆయన ప్రేత వస్త్రాలు ఆయనతో ఎందుకు లేవు? లాజర్ అడుగుతుందిగా ఈ లోకం. సువార్త ప్రకటన వెర్రితనంగా ఉందిగా ఈ లోకానికి. రికార్డ్స్ చెప్తున్నాయి, బైబిల్ రికార్డ్స్. ఇవి అబద్ధం అని చెప్పడానికి నడుతున్నాను. ఇది అబద్ధం అని చెప్పాలంటే నీకు ఎవిడెన్స్, అంటే నీకు బలమైన ఆధారంతో కూడిన ఎవిడెన్స్ ఉంటే ఈ యోహాను సువార్తలో రాయబడిన సంగతులను నువ్వు చెప్పాలి. ఇది రాయబడిన విషయాలు నిజమని చెప్పడానికి జాగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది, లాజికల్ సబ్జెక్ట్ ఉంది. నీకేం కావాలన్నా యూదుల ఎవరైతే ఉన్నారో చరిత్రకారుడు జోసఫ్ చెప్పిన చరిత్రకారుడి ప్రకారం సాక్ష్యాలు ఉన్నాయి. ఇన్ని సాక్ష్యాల్లో యోహాను గారు రాస్తున్న ఇంత హిస్టరీతో జాగ్రఫీతో ముడిపడి ఉన్న, లాజికల్ సబ్జెక్ట్తో ముడిపడి ఉన్న ఆయన చెబుతున్న సాక్ష్యం చెప్పిన, లాజరు తిరిగి లేచినప్పుడు లాజరుతో పాటు ప్రేత వస్త్రాలు ఉన్నాయి, లాజరు తిరిగి లేచినప్పుడు లాజరుతో పాటు తలరుమాలు ఉంది. కానీ యేసుప్రభు తిరిగి లేచినప్పుడు యేసుప్రభుతో పాటు ఆ వస్త్రాలు లేవు, అక్కడే ఉండిపోయి నడుతున్నాను. ఆ లేవడానికి ఈ లేవడానికి తేడా ఏంటంటే, యేసు ప్రభు తిరిగి లేచింది ఈ లోకంలోకి తిరిగి లేవలేదు. యేసు ప్రభు తిరిగి లేచింది ఒక కనబడని అదృశ్య లోకంలోకి తిరిగి లేచాడు. అందుకే ఆ లోకానికి వస్త్రాలతో పని లేదు. లాజరు ఈ లోకంలోనే బ్రతికాడు కనుక ఈ లోకంలో బతికిన వాడికి తలరుమాలు ఉంది, ఈ లోకంలో బతికిన వాడికి ప్రేత వస్త్రాలు ఉన్నాయి, ఈ లోకంలో బతికిన వాడికి ఈ లోక సంబంధమైన ఏవైతే కట్టబడ్డవన్నీ ఉన్నాయి. యేసుప్రభు తిరిగి లేచి మళ్ళీ ఈ భూమి మీద బతకడానికి కాదు, ఆయన తిరిగి లేచింది ఎక్కడికంటే ఒక అదృశ్య లోకంలోకి తిరిగి లేచాడు. ఆ అదృశ్య లోకం ఎలా ఉంటుందంటే గాస్పల్ చెప్తుంది ఎవరు తెలుసా, ఆ లోకంలోనికి లేచిన వారు బతికిన వారు ఇంకెప్పటికీ మరణించరు. అందుకే ఆయన అన్నాడు, నేను ఎలా వెళ్తున్నానో మళ్ళీ అలాగే వస్తాను, నేనుండు స్థలంలో మీరు ఉండులాగున తమ తమ వరుసల్లో నిద్రించిన వారిని చెప్పండి తిరిగి లేపుతాను. ఇది నమ్మిన వానికి దేవుని శక్తి, ఇది నమ్మని వానికి చెప్పండి వెర్రితాను.
యేసు ప్రభు తిరిగి లేచాడడానికి నాకు లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటి తెలుసా? లాజరు బతికాడు, మళ్ళీ ఒకరోజు చచ్చిపోయాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు. ఆయన చనిపోలేదు, ఎప్పటికీ సజీవంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన తిరిగి లేచింది ఈ లోకంలోనికి కాదు, ఆయన పైనున్న లోకంతో ఈ లోకాన్ని కలపడానికి తిరిగి లేచాడు. అందుకే నీకు నాకు చెబుతున్న సువార్త సందేశం ఏంటో తెలుసా? ఆయన తిరిగి లేచన్నమాట. పైనున్న వాటిని ఎతకండి. ఈ భూముల మీతో పాటు నశించిపోతాయి, ఈ డబ్బా మీతో పాటు నశించిపోతాయి, ఈ పేరు ప్రఖ్యాతల మీతో పాటు నశించిపోతాయి, ఈ మనుషుల వీళ్ళ మీతో పాటు నశించిపోతారు. కానీ నన్ను నమ్మిన వాడు మరణించినను తిరిగి లేస్తాడు. మీకు వాడబారని స్థలాలు, మీకు వాడబారని జీవితము, నిత్యత్వం అక్కడ ఉంది. అక్కడ ఉందనడానికి మాకు ఆధారం ఏంటి ప్రభు అంటే, నేనే మీకు ఆధారం. అది ఉందనడానికి మాకు అద్భుతం ఏంటి ప్రభు అంటే, నేనే మీకు అద్భుతం. అది జరుగుద్దనడానికి మాకు రుజువు ఏంటి ప్రభు అంటే, నేను ఎలా వచ్చినా అలా వెళ్తున్నాను, అదే మీకు చెప్పండి రుజువు. ఇదంతా ఏం చెప్తుందో తెలుసా? సువార్త చెబుతుంది. ఇది చెబుతుంటే లోకానికి ఎలా ఉంటుంది చెప్పండి? వెరుగుతనంగా. ఒకవేళ వీళ్ళకి ఓపుకుంటేనండి, నిజంగా ఆయన తిరిగి లేచాడంటే ఎత్తుక్కోమానండి సమాధులు. దేవదూతలు కనబడి రోమా కమాండర్కి ఏముందో తెలుసా? చూస్తుండగా, ఆయన మాట్లాడుతుండగా, ఆ కమాండర్ చూస్తుండగా, శిష్యులు వింటుండగా, వాళ్ళందరూ వినబడుతుండగా అన్న మాట తెలుసా? సజీవుడైన వాడిని మృతుల్లో చెప్పండి ఎతకొద్దంతే. రోమా కమాండర్ చూశాడేమని? సూర్యుడు కదిలిపోవడం చూశాడు, బండల బద్దలాసిపోవడం చూశాడు, భూమి విడిపోవడం చూశాడు, ఈ అద్భుతాలు చూశాడు. ఆ ఫిలాత్ గవర్నర్కి చెప్పాడు ఏమని తెలుసా? సార్ మీకు విషయం చెప్పాలి, నిజంగానే ఆయన దేవుని కుమారుడు, మేము చూసాం అన్నాడు. ఒక అన్యుడు సాక్ష్యం ఇచ్చాడు, పక్కలో పొడిచిన సైనికులు సాక్ష్యం ఇచ్చారు, చరిత్ర సాక్ష్యం ఇచ్చింది, ఫిలాత్ రికార్డ్ సాక్ష్యం ఇచ్చాయి. ఇంకేం కావాలి? ఆయన సజీవంగా లేచాడు అనడానికి. బద్దలాసిపోయిన బండ ఈ రోజుకి ఈ లోకాన్ని ఎక్కిరిస్తూ సాక్ష్యం ఇస్తుంది. ఖాళీ అయిపోయిన సమాధి ఈ రోజుకి సాక్ష్యం చెప్తుంది, ఆయన నా మధ్య లేడు అని. దేవదూతలు సాక్ష్యం ఇచ్చాయి. గమ్మత్తడి చెప్తున్నా, మన భారతదేశాన్ని నమ్మించడానికి 12 మందిలో ఒకడు వచ్చి మన భారతదేశానికి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన మరణించి తిరిగి లేచింది. ఇంకేం నమ్మడానికి ఇంకేం ఆధారం కావాలి నీకు చెప్పు?